ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కవిత కేసులో ఇప్పటికే సిబిఐ కౌంటర్ దాఖలు చేయగా ఈడీ తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కవిత కేసులో ఇప్పటికే సిబిఐ కౌంటర్ దాఖలు చేయగా ఈడీ తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. ఇక కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? సో ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. సో ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో లాస్ట్ హియరింగ్ లో ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్ల కేసుని ఈడీ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సో రేపు కవితకి సంబంధించి విచారణ రాబోతుంది. సో ఇప్పటికే కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేయక మరి ఈడీ కూడా రేపు కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. కేసు నెంబర్ 19 గా సుప్రీంకోర్టులో నమోదైంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్తో కూడిన ధర్మాసనము రేపు ఈ కేసును విచారించింది. దాదాపు 5 నెలల నుంచి కవిత తిహార్ జైల్లో ఉన్నారు. సో ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఏదైతే సిబిఐ స్పెషల్ రెవెన్యూ కోర్టు బెయిల్ ను తిరస్కరించింది. మరోపక్క ఢిల్లీ హైకోర్టు కూడా తిరస్కరించిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో సౌత్ గ్రూప్ ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో అందులో ప్రధానంగా కవిత పాత్రను ఉద్దేశించి సిబిఐ తన ఛార్జ్ షీట్ లో అనేక అంశాలను పొందుపరిచింది. దాదాపు 100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంలో కవిత పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె బినామీలైన అభిషేక్ బోయినపల్లి గాని, బుచ్చిబాబు గాని, శరత్ చంద్రారెడ్డి వీళ్ళ ద్వారా డబ్బులు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలకు గోవాలో అందాయి. సో వాటిని గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. సో ఇదంతా పకడ్బందీ చర్యలో భాగంగా జరిగింది. సౌత్ గ్రూప్ కి లాభం, అటు ఆమ్ ఆద్మీ పార్టీకి లాభం చేకూరేలా ఈ పాలసీ రూపకల్పన చేశారంటూ గతంలో అరెస్ట్ అయిన వారి ఈడీ విచారణలో గానీ అనేక విషయాలు ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. సో ఇప్పటికీ ఈ కేసులో ఇంకా జైల్లోనే ఉన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది కానీ ఇంకా సిబిఐ కేసులో మంజూరు కలుగుతుంది. సో మరోపక్క ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు 2 కేసుల్లో షరతుల్లో ఇప్పుడు బెయిల్ మీద బయటికి వచ్చారు. సో ఇప్పుడు కవిత కేసు రేపు ఆమెకు బెయిల్ వస్తుందా రాదా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ఈడీ అటు సిబిఐ తన ఛార్జ్ షీట్ లో అనేక ఆరోపణలు పొందుపరిచింది కాబట్టి మరి రేపు చూడాల్సింది మనకు ఆమెకు బెయిల్ వస్తుందా రాదా. థ్యాంక్ యూ అశోక్.